Hello guys, welcome back to our channel Dream of Shivani. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ గురించి తెలుగులో ఈజీగా నేర్చుకుందాం. In this video, we are going to start learning the C language. So, C language. Introduction. So, first before start learning the C language, first we should know what is language. What is language? So, language ante enti simple. It's a communication between two people. What is this? It's a communication channel between two persons. సో ఇద్దరు పర్సన్స్ కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళిద్దరికి కామన్గా ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్. సో ఇద్దరు కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళకి కామన్గా ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ. సో ఎవ్రీ లాంగ్వేజ్కి సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి, ఫస్ట్ మనం సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనకు గ్రామర్ అనేది వచ్చి ఉండాలి. సో ఇట్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నేను మాట్లాడేది మీకు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాను. సో అది మీకు అర్థం అవ్వాలంటే నేను మాట్లాడే లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూ విల్ రిప్లై బ్యాక్ టు my message. So it's a communication. So similarly, what is C language? What is C language or computer language? So generally language ante communication between two persons. Mar C language ante enti? It is also in a communication. Say communication channel between person ki and mission ki. Person and electronic device. So person to person communication general language antaru. అదే పర్సన్ టు సిస్టమ్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్తో కమ్యూనికేషన్ కావాలంటే మనకి సి లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో అదెలా పర్సన్ అనేది సిస్టమ్తో ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ ఎ పర్సన్ టు మెషిన్ కమ్యూనికేషన్. సో పర్సన్ సిస్టమ్తో ఎలా కమ్యూనికేట్ అవుతాడు అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ ఎందుకు చెప్తున్నాను, సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలంటున్నానంటే ఇట్స్ ఎ బేసిక్ లాంగ్వేజ్ అండ్ వెరీ పాపులర్ లాంగ్వేజ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి లాంగ్వేజ్ అనేది వచ్చిందనుకో పర్ఫెక్ట్గా, దెన్ యూ కెన్ ఈజీలీ లెర్న్ ది అదర్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్. సో ఈ లాంగ్వేజెస్ అనేటివి ఈజీగా అర్థమవుతాయి మీరు కనుక సిలో పర్ఫెక్ట్ అయితే. సికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లాంగ్వేజ్ ఏంటంటే C++. సో నెక్స్ట్ నీడ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. నీడ్ ఆఫ్ సో పర్సన్ అనేది మెషిన్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవ్వాలంటే జనరల్గా ఏదో ఒక లాంగ్వేజ్ తెలిసి ఉండాలి ఇద్దరికి, ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఎట్సెట్రా.
అదే పర్సన్ అనేది మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి. సో మిషన్కి ఏం లాంగ్వేజ్ అర్థమవుతుంది? బైనరీ లాంగ్వేజ్. సో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే మిషన్కి అర్థమవుతుంది. మరి జీరోస్ అండ్ వన్స్లో మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయగలమా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. సో ఎందుకు మనం సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి, ఎందుకు ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 × 3 క్యాలిక్యులేషన్ అడిగితే ఈజీగా చెప్తారు 6 అని. అదే 55 × 66 అడిగినామనుకో, ఇట్స్ బిట్ కాంప్లెక్సిటీస్. సో ఇలాంటి కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేది సిస్టమ్కి పాస్ చేసినప్పుడు అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ ఇస్తుంది. సో దీనికోసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో, దట్ ఈస్ సి లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్ ఉందనుకోండి. సో క్యాలిక్యులేటర్లో ఈ ఆపరేషన్ పాస్ చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ ఇస్తుంది. సో సిమిలర్లీ సేమ్ ఏ ఎలక్ట్రానిక్ మిషన్ అయినా దానికి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినప్పుడు మనకి మన వర్క్ని ఈజీ చేసి అండ్ టైం కూడా తక్కువ తీసుకొని ఈజీగా మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దీనికోసం మనం ఇన్స్ట్రక్షన్స్ని ఏదో ఒక లాంగ్వేజెస్లో పాస్ చేయాలి. ఐదర్ C++, జావా, పైథాన్. ఓకే, సో ఇట్స్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో రైట్ ఎ ప్రోగ్రామ్. సో ఇందులో సి అనేది బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఫస్ట్ సి గురించి తెలుసుకుందాం. సో బేసిక్ ప్రోగ్రామింగ్ రాద్దాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, A10 పాస్ చేస్తున్నా, B20 అండ్ సి వచ్చేసి A+B. ఇట్స్ సమ్. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది ఇంగ్లీష్లో ఉంది. సో ఇది డైరెక్ట్ కంప్యూటర్కి ఇస్తే అది అవుట్పుట్ ఇవ్వగలుగుతుందా అంటే నో. లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. మెషిన్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది. సో మరి ఎలా? సో ఆ ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ కావాలంటే మనం కంపైలర్ అనేది యూజ్ చేయాలి. సో కంపైలర్ ఏం చేస్తుంది? హై లెవెల్ లాంగ్వేజ్ని జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ చేస్తుంది. సో కంపైలర్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఆర్ ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్వేర్. సో ఇట్స్ ఎ సాఫ్ట్వేర్. సో ఇదేం చేస్తుంది? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సమ్ జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ చేశాక ప్రోగ్రామ్ అంతా జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఈ కన్వర్ట్ అయిన బైనరీ కోడ్ని లైక్ ఈ జీరోస్ అండ్ వన్స్ని మిషన్కి ఆర్ సిస్టమ్కి ఇన్పుట్ లాగా ఇవ్వాలి. సో అప్పుడే మనం దానికి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అది ఇన్పుట్కి ఇచ్చినప్పుడు మనకు మిషన్ అనేది అవుట్పుట్ ఇస్తుంది, కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, లైక్ హౌ ద code is converted to binary and how we will give the input to the system and how we will get the output. So this is the entire process. So I hope మీకు ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ. Thanks for watching. If you like this video, please do subscribe to our channel.